శివా, ఇదిగోనయ్యా నా కూతురు, కొత్త పెళ్లి కూతురు కలకలాడిపోతుంది కదూ. అవును మరి, నువ్వు స్వయంగా దగ్గరుండి చేయించిన పెళ్లి. ఆశీర్వదించు. నిండుగా 100 కాలాల పాటు పసుపు కుంకుమలతో వర్ధలమని ఆశీర్వదించవయ్యా. రావయ్యా, రా. నువ్వెందుకు వస్తావు? కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికైతే వస్తావు. నీ లీలా విలాసాలకు నన్ను ఒక పావుని చేసి ఆడించడానికి వస్తావు. ఆనాడు సిద్ధయ్య ప్రాణాలు హరించి వెళ్ళిమరం వేలాంతం చెప్పి వెళ్ళిపోయావు. ఈనాడు నా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేశావు. మరి దీనికి సమాధానం చెప్తావు? చెప్పలేవు. చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉంటేగా. కానీ నీ కపట నాటకానికి సరైన సమాధానం నేను చెప్తాను. అసలు నీ ఉనికి బూటకమని నిరూపిస్తాను. నీకు పూజా పునస్కారాలు వ్యర్థం, అభిషేకాలు అనర్థం, నిత్య నైవేద్యాలు నిరర్థకం. నన్ను సర్వనాశనం చేసిన నిన్ను సమూలంగా పగిలించి వేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. నన్నే పెకలించాలని ప్రయత్నిస్తావా? హాతక గర్భునికే ఆద్యంతాలు అర్థం కాని నన్నే అంతం చెయ్యాలని చూస్తావా? వివేక శూన్యుడా, అంతం చేయవలసింది అహంకారమత భూయిష్టమైన ఈ లోకాను. సచార చరంలో ఉత్తముడిగా ఉండాలని మానవుల్ని సృష్టించి ఓంకారనాదం నుండి భాషను గరిపి బుద్ధిని నిలిపారు. కానివాడు తన మేధస్సునే దుర్వినియోగపరుచుకుని సముద్ర గర్భాన్ని అంతరిక్షాన్ని కూడా కలుషితం చేస్తున్నాడు. ప్రకృతిని అధిక్షేపిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. అనంత విశ్వము అర్థరహితమై స్వార్థ పిశాచ కరాల ధ్వంసమై భ్రష్టమైపోయింది. ఎటు చూసినా ఆకలి, నిరుద్యోగం, దోపిడి, అధిక ధరలు, అరాచకాలు, మానభంగాలు విచ్చలవిడిగా పెచ్చు పెరిగి విశృంఖల స్వైర విహారం చేస్తున్నాయి. మనిషికి మధ్య పొంతనం లేదు. రాష్ట్రానికి మధ్య సౌహార్ద్రం లేదు. దేశానికి మధ్య సౌమనస్యం లేదు. మానవత్వం మంటగలిసింది, దానవత్వం పెచ్చు పెరిగింది. దారుణ మారణ హింసాకాండ చెలరేగి భూమండలం సమస్తం రక్తసిక్తమైపోయింది.